హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీ ముందుకి సంవత్సరానికి ఒక్కసారి దొరికే చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అయినటువంటి మష్రూమ్స్ కర్రీ అయితే తీసుకొచ్చారు. మష్రూమ్ ఫ్రై అయితే నా స్టైల్లో ఎలా చేశానో చాలా అంటే చాలా సింపుల్గా, చాలా పర్ఫెక్ట్గా, చాలా చాలా టేస్టీగా, చాలా ఇష్టంగా తింటారనమాట. పిల్లలైనా సరే పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తినే విధంగా చాలా సింపుల్గా మంచిగా టేస్ట్ వచ్చే విధంగా ఫ్రై అయితే తీసుకొచ్చాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మష్రూమ్స్ అయితే ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. మట్టి అదంతా ఉంటుంది కదా, శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలకు అయితే కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంకా అవి కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అది కుక్ చేసుకోవాలి, బాయిల్ చేసుకోవాలన్నమాట. అవి ఇక ఫైనల్గా ఉడికాయి అన్న స్టేజ్లో మనం కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుని, ఎందుకంటే మష్రూమ్స్ అనేది అవి మట్టిలో నుంచి వస్తాయి కదా, ఏమో తెలియదు ఏ ఫంగస్ ఉంటుందో తెలియదు కదా, సో అందుకనేసి మనం పసుపులో కుక్ చేస్తే కొంచెం మొత్తం అనేది పోతుంది అనమాట, మంచిగా ఫ్రెష్గా అవుతాయి. ఇంకనేసి ఇంకా అవి కుక్ అయిన తర్వాత ఆ వాటర్ అయితే వంపేసి ఇలా మష్రూమ్స్ అయితే సపరేట్ చేసుకొని ఈ ఫ్రై కోసం ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పొడి, పై మసాలా అంటారు కదా, మసాలా పొడి, కారం, పసుపు అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత వేరే కళాయిలో ఆయిల్ వేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఒక 2-3 స్పూన్లు అయితే వేసుకున్నాను. 3 అయితే వేసుకున్నాను అనమాట. నార్మల్గా అయితే 1.5 వేస్తాను నార్మల్ కర్రీస్కి. దీనికైతే 3 అయితే అంటే 2.5 కొంచెం నియర్ 3 అయితే వేసాను అనమాట. ఇంకా ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇందులో పోపు దినుసులు అయితే వేసాను. పోపు దినుసులు అంటే ఆవాలు, మినప్పప్పు, ఇంకా పచ్చెనపప్పు, జీలకర్ర మొత్తం కంబైండ్ అయి ఉన్నాయి అయితే వేసిన తర్వాత కరివేపాకు అయితే వేసాను అనమాట. కరివేపాకు అయితే చిటిపెట్టి ఆడుతుంది కదా, ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అందుకని తాలింపులోనే వేయాలి. తర్వాత ఇంకా సరిపడ్డాను ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఇంకొన్ని ఎక్స్ట్రా ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఫ్రై కదా, కొంచెం జ్యూసీ గ్రేవీగా ఉండాలి కదా, అది మిక్స్ అవ్వాలి కదా రైస్లో అని చెప్పేసి ఇంకొంచెం ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఇంక ఇవి ఆనియన్స్, ఈ కరివేపాకు ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటూ తిప్పుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇంకా ఉప్పు ఉంది కదా, ఉప్పు అనేది మనం కొంచెం వేస్తే ఈ ఆనియన్స్ అనేవి కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి అనమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్కి అయితే వస్తాయి. ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు చాలా ఓపికగా అక్కడే వెయిట్ చేసి ఇంకా తిప్పుకోవాలన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి. ఇంక ఇప్పుడైతే మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఈ మష్రూమ్స్ అయితే వేసేసుకోవాలి. ఈ మష్రూమ్స్ అయితే వేసేసుకొని బాగా తిప్పుకోవాలన్నమాట. ఇవి త్వరగా అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే కొంచెం జిగురుగా ఉంటాయి కదా అవి బాయిల్ చేసినప్పుడు. ఇంకా అవి తిప్పుకుంటూ మంచిగా ఇంకా ఫ్రై అయ్యే విధంగా ఇంకా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులో కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కదా, సో అందులోనే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే ఇది మనకి ఉప్పు ఫస్ట్ వేసుకోవడం వల్ల ఉప్పు ఫ్లేవర్ అనేది ఆ ముక్కలకి అయితే మంచిగా పడుతుంది. ఫైనల్గా లాస్ట్లో వేస్తే అది చప్పిడిగా ఉంటుంది అనమాట కర్రీ. ఇంకా ఉప్పు వేసుకున్న తర్వాత చాలా ఇంకా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఇంకా తిప్పుకుంటూ అలానే ఉండాలంట. మా ఇంట్లో అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మష్రూమ్స్ అంటే. మా సార్కి అయితే చాలా ఇష్టం, ఎందుకో తెలియదు ఫ్రెండ్స్. నాకైతే నైట్ కల్లోకి వచ్చి ఆ నెక్స్ట్ డే మా సార్తో ఏం డిస్కస్ చేయదు. ఇంక కళ్ళంటే సహజంగా అందరికీ వస్తూనే ఉంటుంది అని చెప్పేసి నేను నార్మల్ తీసుకున్నా. కానీ అదే రోజు సాయంత్రం మా సార్ మష్రూమ్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. చాలా అంటే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానమాట. ఎందుకో ఫ్రెండ్స్ ఈ మధ్య అసలు హెల్త్ అనేది అసలు బాగోట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, వాయిస్ ఓవర్ ఇస్తుంటే చాలా వస్తుంది నాకు బాగా. ఎందుకో తెలియదు, హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. హాస్పిటల్కి వెళ్ళాలి, ఖమ్మం మెడిసిన్ వాడుతున్నా కదా, ఖమ్మం వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆయిల్ అయితే ఇంక ఇలా పైకి వస్తుంది కదా, ఫ్రై అయ్యి అనుకుంటే ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చే వరకు అవి ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. అలా తిప్పుకుంటూనే మంచిగా జాగ్రత్తగా, అవి ఎప్పుడో ఒకసారి వండుకుంటాం కదా, రెగ్యులర్గా వండుకునే కర్రీ కాదు కదా, దాని మీద ఎఫర్ట్స్ పెట్టి మంచిగా అక్కడే ఉండి జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పసుపు అయితే వేసుకొని ఇంకా పసుపు వేసి ఇంకా మొత్తం తిప్పుకోవాలన్నమాట. పసుపు వేసేసరికి చూడండి ఎంత లుకింగ్గా వచ్చిందో కర్రీ అయితే. ఎల్లో కలర్, ఇందాకైతే వైట్గా అట్లా ఎదురా ఉంది కదా, ఇప్పుడు చూడండి పసుపు వేసేసరికి మంచిగా కలరింగ్ అనేది, లుకింగ్ అనేది వచ్చింది. ఇంక నెక్స్ట్ ఆ పసుపు వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిసేపు అయితే తిప్పుకోవాలన్నమాట. తిప్పుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకొని ఇంకా అలానే ఫ్రై చేసుకొని ఇవ్వాలి. పసుపు వేసాక కూడా ఇంకాసేపు ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంకా అలా ఫ్రై అవుతున్న తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో మూత తీసి ఇంకా తిప్పుకుంటూ అలా ఇంకా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా. ఇంకా పసుపు వేస్తే ఇంకొంచెం ఫ్రై అవుతాయి కదా, ఇంకా అడుగంటుతూ కొంచెం అదొక కలరింగ్, అదొక ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఇంకా అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కారం అయితే ఉంది కదా, కారము మసాలా పొడి ఇంక ఇవన్నీ అయితే వేసుకొని ఇంకా మంచిగా ఇంకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా కారం వేసేసరికి అదొక కలర్ వస్తుంది, పసుపు వేసినప్పుడు ఒక కలర్ వస్తుంది, కారం వేసినప్పుడు ఒక కలర్ వస్తుంది. మసాలా పొడి కారం అనేది నేను రెండు ఒకేసారి వేసుకున్నా. ఇంకొకేసారి వేసుకొని ఇంకా అలా తిప్పుకుంటున్నాను అనమాట. ఇవి కారము మసాలా పొడి వేసిన తర్వాత కర్రీకి చూడండి ఇక ఫైనల్ లుక్ అనేది సూపర్గా అయితే కనిపిస్తుంది కదా. చికెన్ ఫ్రై కూడా పనిచేయదు, చూస్తుంటే ఫంక్షన్లో వేసే చికెన్ ఫ్రై లానే ఉంది కదా, నాకైతే అలానే అనిపిస్తుంది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే చికెన్లో వేసే చికెన్ ఫ్రై ఎలా చిన్న చిన్న పీసెస్ కొట్టి చికెన్ ఫ్రై ఎలా చేస్తా అలానే అనిపిస్తుంది. కానీ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది, చాలా టేస్ట్ ఉంది. నేనైతే ఫైనల్గా ఏం చేస్తానంటే కొంచెం గ్రేవీగా ఉండాలి, జ్యూసీగా అని చెప్పేసి ఒక టమాటా అయితే కట్ చేశాను, ఒక టమాటా, నిమ్మకాయ సైజ్ టమాటా అయితే కట్ చేసి ఇంకా టమాటా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇంకా మొత్తాన్ని కలిపేసి ఇంకా ఆ టమాటా మగ్గే వరకు అయితే ఇంకా ఉంచుకున్నాను అనమాట. టమాటా మగ్గిన తర్వాత ఇక అంటే కొంచెం మగ్గిన తర్వాత అది టమాటాలు మనం చిదుపుకోవచ్చు అనమాట, చిన్న చిన్న పీసెస్గా గంట పెట్టి చిదుపుకోవచ్చు అనమాట. తర్వాత ఇంకా తిప్పుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఫైనల్గా చూద్దామని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఓపెన్ చేస్తే ఇక పొగలు వెళ్తుంది అనమాట, మంచిగా ఫ్రై అవుతుంది. ఇంకా అడుగు మాడుతుంది అనమాట. అడుగు మాడాలి ఫ్రెండ్స్, ఏ కర్రీ అయినా సరే మనం ఫ్రై చేస్తున్నామంటే మాడింది అంటారు కదా, కానీ అడుగు మాడితేనే ఆ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందని నా నమ్మకం. మాడాలన్నమాట. తర్వాత ఇంకా టమాటాలు ఇంకా చూస్తారు కదా అలా చిదుపుకోవాలి, ఎందుకంటే ముక్కలు కనిపిస్తే ఇరిటేట్గా అనిపిస్తుంది. ఇంకా అలా తిప్పుకున్న తర్వాత ఇక ఫైనల్గా ఇంకా మన యొక్క కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయితే అయిపోయింది. ఇప్పటి వరకు ఓపిక చేసి నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నాకు ఇలా సపోర్ట్ చేసినందుకు ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.